to Ankusham News Bulletin ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీసీ భవన్ ఏర్పాటుకు నా వంతు సహాయ సహకారాలు అందిస్తా పెనుకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీకే పార్థసారథి. 20వ తేదీన మండపేటలో రా కదిలిరా బహిరంగ సభను విజయవంతం చేయండి. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. సిపిఐ రామకృష్ణ తీరు మార్చుకోవాలి. రాప్తాడు శాసనసభ్యులు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. చిరుధాన్యాలు సాగును ప్రోత్సహించాలి. ఆర్డీటీ మల్లారెడ్డి పిలుపు. చంద్రబాబును కలిసిన వైఎస్ షర్మిల. అనంతపురం పట్టణంలోని ఆర్ట్స్ కాలేజ్ నందు బీసీ ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పూల ప్రతిభ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెనుకొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బీకే పార్థసారథి అనంతరం మాట్లాడుతూ పిల్లలు ఒక్కరు విద్యలో బాగా రాణించాలని, విద్యలో రాణించినప్పుడే మనకు రావాల్సిన హక్కులను మనం పొందడానికి వీలవుతుంది అంటూ జిల్లాలో బీసీ భవన్ ఏర్పాటుకు నా వంతు సహాయ సహకారం ఉంటుందని తెలియజేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు అదేవిధంగా ఉపాధ్యాయులు పేరు పైన నమస్కారం తెలియజేసుకుంటూ చాలా సంతోషం. ఈరోజు సోదరులు చెప్పినట్టు బీసీ ఓబీసీ ఉద్యోగస్తులందరూ కూడా కలిసి ఎవరైతే బీసీలో ఓబీసీలో చదువుకున్నటువంటి మెరిట్ సాధించినటువంటి విద్యార్థులందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా జ్యోతిరావు పూలే యొక్క అవార్డ్స్ పురస్కారాలని ఇవ్వడం జరుగుతుంది. దాదాపుగా 95 నుండి ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. చాలా సంతోషం. అదేవిధంగా ఈ పురస్కారాలు ఇచ్చేందుకు తోడ్పడుతున్నటువంటి ఉద్యోగ సంఘాలందరూ కూడా అభినందిస్తున్నాను. అదేవిధంగా చాలా విషయాలు సోదరులు చెప్పారు, కానీ రాజకీయాలు మాట్లాడొద్దని చెప్పారు. రాజకీయాలు మాట్లాడకపోతే చాలా సమస్యలు మాట్లాడడానికి వీలు కాదు, కానీ నేను ఆయన చెప్పినట్టు నడుస్తా. అదేవిధంగా సోదరులు చెప్పినట్టు ఈరోజు ఒక బీసీ భవన్ కావాలనేది ప్రధానమైనటువంటి అంశం. కారణం ఏమంటే మన వాళ్ళంతా కూడా కలిసి ఒక చోట ఐకమత్యంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా కలిసి మాట్లాడుకొని అదేవిధంగా ఈ ఉద్యోగ భవిష్యత్తులో బీసీల హక్కుల కోసం పోరాడడానికి ఒక వేదిక కానీ ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు మన బీసీ సమస్యలు వచ్చినప్పుడు చర్చించడానికి ఒక వేదిక కావాలి. అది తప్పనిసరిగా ఆవశ్యకత అవసరం ఉంది. రేపు భవిష్యత్తులో నాకు ఒక అవకాశం వచ్చినప్పుడు నా వంతుగా తప్పనిసరిగా మీరు చెప్పినట్టు దానికి కృషి చేస్తానని. నేను ఎప్పుడు ఈ పురస్కారాలు రాలేదు, నా దృష్టికి ఇలాంటివి రాలేదు. ఖచ్చితంగా దీనికి నా వంతు సహకారం ఉంటుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా కులగణన జరగాల్సినటువంటి అవసరం ఉంది. బీసీ కులగణన జరగాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకోసం అంటే దేశంలోనే జనాభాలో 50% బీసీలు ఉన్నాం, కానీ మనం కూడా పోరాటం చేస్తే తప్ప సాధించుకునేదానికి అవకాశం లేదు. ఈరోజు ఉండేవాళ్ళే రాజ్యం ఉన్నది, ఉండేవాళ్ళే భోజ్యమైంది. ఇది వాస్తవం. ఆ రోజుల్లో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రాజ్యాంగ రచించాడు. అదేవిధంగా అల్పసంఖ్యాక వర్గాలకి బీసీకి అదేవిధంగా దళితులకి రిజర్వేషన్ ఇచ్చాడు. ఆ రిజర్వేషన్ కూడా సక్రమంగా అమలు జరగడం లేదు. ఇది వాస్తవం. అందుకోసమే సోదరులు చెప్పినట్టు పోరాటాలు చేయాలి. పోరాటాలు చేయకపోతే ఇది మనకి అందుబాటులోకి రావు. మన హక్కుల కోసం నిరంతరం పోరాడుతూనే ఉండాలి. లేకపోతే ఈరోజు చూస్తా ఉన్నాం ఏం జరుగుతూ ఉంది. రాజ్యాంగం నడుస్తా ఉందా ఈ మన రాష్ట్రంలో? దాన్ని చెప్పుకుంటూ పోతే బాధపడతారు. రోజు ఆ రాజ్యాంగం తూట్లు పరిచేశారు. ఇప్పటికే అయిపోయింది ఈ రాష్ట్రం. కాబట్టి ఒకటే. అదేవిధంగా స్కూల్స్ కూడా చూసినట్లయితే 3 కిలోమీటర్స్కి ఒక చోట స్కూల్ ఉంటుంది. దానికి 3-4 తరగతులు కలిపేశారు. ఇవన్నీ చాలా తెలుసు మాకు. అప్పుడు గతంలో చూస్తే 3 కిలోమీటర్లకు ఒక యూపీ స్కూలు, 5 కిలోమీటర్లకు ఒక 7 కిలోమీటర్లకు ఒక హై స్కూలు, అదేవిధంగా మండలం జూనియర్ కళాశాల ఇలాంటివన్నీ జరిగాయి.
ఇవన్నీ కూడా కుంటుపడుతూ ఉన్నాయి. అదేవిధంగా ఉపాధ్యాయుల నియామకాలు కూడా జరగడం లేదు. కాబట్టి ఇవన్నిటి మీద నిరంతరం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి కారణం ముఖ్యంగా ప్రధానంగా చెప్పాల్సిందంటే మనమంతా మన బీసీలు అల్పసంఖ్యాక వర్గాలు మనం చదివించాల్సినటువంటి అవసరం ఉంది. చదివే ప్రధానమైనటువంటి అంశం. మనం మాట్లాడుతూ ఉంటారు, లేదా అగ్రవర్ణాలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళని చూసి మనం ఏడ్చేదొద్దు, వాళ్ళని చూసి బాధపడేదొద్దు. వాళ్ళు ఏ విధంగా పైకి పోయారు, ఏ విధంగా ఈరోజు ఆ స్థానాల్లో ఉన్నారంటే చదువుకున్నారు, డబ్బులు సంపాదించారు, ఈరోజు రాజకీయాల్లో ఉంటున్నారు. అంటే కారణం మొట్టమొదటి వేరే చదివిన తర్వాత డబ్బు తర్వాత రాజకీయాలు ఇవన్నీ కూడా వస్తాయి. దానికి ప్రధానమైనది చదువు అనేది మొట్టమొదటిది. ఈరోజు చదువు అనేది ఏదైనా సాధించేదానికి అవకాశం ఉంది. కాబట్టి విమర్శన ఎప్పుడు స్వరాజ్యం వచ్చినప్పటి నుండి కూడా ఉంది విమర్శన. కానీ ఆ విమర్శన పోవాలంటే చదువుకోవాలి. బ్రిటిష్ వాడు కూడా విభజించి పాలించాడు. మన ఈ సమాజంలో ఈ ప్రస్తుతం నడుస్తున్నటువంటి కాలంలో కూడా విభజించి పాలించే మనస్తత్వాలు ఉన్నటువంటి పరిస్థితి. అందుకోసమే మన కులాలన్నీ ఇంకా యాచించే కులాలుగానే ఉన్నాయి. శాసించే కులాలు కావాలంటే మనమంతా కూడా చదువుకోవాలి. కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళండి. సోదరులంతా కూడా ఈరోజు చదువుకున్నటువంటి మెరిట్ ఉన్నటువంటి విద్యార్థులను కూడా ప్రతిభా పురస్కారాలు ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. చాలా సంతోషం. వాళ్ళను కూడా అభినందిస్తున్నాం. నేను మాట్లాడే చాలా ఆన్సర్ పెట్టేసిన సోదరుడు కాబట్టి నేను అవన్నీ మాట్లాడదలుచుకోలేదు. నా యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు కావాల్సి వచ్చినా నాకు మీరు తెలియజేస్తే తప్పకుండా నా ఒక సహకారం ఇస్తాం. అదేవిధంగా టవర్ క్లాస్ దగ్గర బ్రిడ్జికి మహాత్మా జ్యోతిరావు పూలే సంబంధించిన ఆ బ్రిడ్జి కూడా నామకరణం చేయాలని చెప్పారు. ఎప్పుడైతే మా చేతులు ఏమి లేదు కాబట్టి 4 నెలల తర్వాత ఆ అవకాశం వస్తే తప్పకుండా నేను కూడా మీ తోడుకుండి ఆ పెద్దాన్ని ఆ బ్రిడ్జికి నామకరణం చేయిస్తారని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవినీతి అరాచక పాలనను ఎండగట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా రా కదిలిరా బహిరంగ సభలు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా మొన్న తూనిలో రా కదిలిరా బహిరంగ సభ విజయవంతం కావడం జరిగింది. చంద్రబాబు పర్యటన మండపేటలో జరుగుతుంది. ఈ భారీ బహిరంగ సభకు అన్ని నియోజకవర్గాలకు నుండి భారీగా ప్రజలు తరలివచ్చేలా పరిశీలకులు ఇన్ఛార్జ్ చర్యలు తీసుకోవాలన్నారు. జనవరి 20వ తేదీన మండపేట నియోజకవర్గం మండపేటలో నారా చంద్రబాబు నాయుడు భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను, అభిమానులను కోరిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ సమావేశంలో పరిశీలకులు సత్తి దేవదహన బాబా, మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జ్, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో రా కదలిరా అనే పేరుతో జిల్లాల వారీగా పర్యటన చేయడం జరుగుతూ ఉంది. ఆనాడు 1982లో నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన రోజున తెలుగుదేశం పార్టీ పిలుస్తోంది రా కదలిరా అని ఆ రోజు నినాదం ఇవ్వడం, దానికి అశేషంగా తెలుగు ప్రజలు ఆయన వెంట నడవడం, ఆ రోజు పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారానికి రావడం కూడా జరిగింది. అదేవిధంగా ఇవాళ తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని విధాలుగా కొనారిల్లే విధంగా అక్రమాలు, అవినీతి, అసమర్థ పరిపాలన జగన్మోహన్ రెడ్డి పాలిస్తున్న నేపథ్యంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి పాలనని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టడం కోసం ప్రజానీకానికి రా కదలిరా అని పిలిపివ్వడం, దానికి ఇప్పటివరకు జరిగిన బహిరంగ సభలకి విశేషమైన స్పందన రావడం కూడా జరిగింది. దానిలో భాగంగా ఈరోజు కోనసీమ జిల్లా సమావేశం బహిరంగ సభ 20వ తారీఖున మండపేటలో జరగబోతా ఉంది. దానికి పెద్ద ఎత్తున ప్రజలందరూ తరలి రావాలి, ఆ సభను విజయవంతం చేయాలి. అదేవిధంగా ఈ సభ తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి సమావేశంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే మొత్తం అన్ని జిల్లాల సభల్లో 2 సభల్లో పవన్ కళ్యాణ్ గారు పాల్గొనడం జరుగుతుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మాత్రమే పాల్గొంటే ఉమ్మడి జిల్లాలోని జనసేన నాయకులు కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది.
మరి ఇటీవల కాలంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఎరస్ట్రాయిల్ తూర్పుగోదావరికి సంబంధించి తునిలో జరిగిన బహిరంగ సభకి దాదాపు 1,00,000 మంది తరలి రావడం జరిగింది. అదేవిధంగా రేపు మండపేటలో జరిగే బహిరంగ సభను కూడా ప్రజానీకం అంతా విజయవంతం చెయ్యాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడిగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం రేపు ఏర్పాటు అయిన తర్వాత ప్రజలకు ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు చేస్తాము, ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము అనేది తేటతెల్లం చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఇవాళ జరుగుతున్న అవినీతి, అసమర్థ, అక్రమ పరిపాలన లోపాలని ఎండగట్టడం ప్రధాన ఎజెండాగా ఈ కార్యక్రమం సాగుతూ ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ ఒక్క వర్గం సంతృప్తిగా లేని పరిస్థితి. ఇటు రైతులు తీసుకున్నా, వ్యాపారులు తీసుకున్నా, సామాన్య ప్రజానీకం తీసుకున్నా, ఉద్యోగులు తీసుకున్నా, టీచర్స్ తీసుకున్నా, ఇతర వర్గాల అంగన్వాడీ కానీ ఇటువంటి వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేసిన పరిస్థితి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆందోళన ఆంధ్రప్రదేశ్గా మార్చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ అందరూ ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఒక పక్క సర్వశిక్ష అభియాన్, మరో పక్క మున్సిపల్ కార్మికులు, మరో పక్క అంగన్వాడీలు, మరో పక్క సచివాలయ వ్యవస్థ. ఎవరు చూసినా అందరూ ఆందోళన చేసే దిశగా వస్తూ ఉంటే చివరికి వాళ్ళని బెదిరించి వాళ్ళ మీద యస్మా ప్రయోగం చేసి వాళ్ళని ఏదో ఒక విధంగా దారిలోకి తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు కూడా విఫలమవుతా ఉన్నాయి. మరి అదేవిధంగా అనేక వర్గాల్ని ఆ రోజు అలవిగాని హామీలు ఇచ్చి రెచ్చగొట్టి తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఆ రోజు వీళ్ళందరినీ ప్రోత్సహించడం జరిగింది. ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగుల విషయంలో కానీ ఇతర విషయాల్లో కానీ అలవిగాని హామీలు చెప్పడం మాట అటుంచి ఇవి సాధ్యం కాదు అనేది కూడా స్పష్టంగా ఆ రోజు చెప్పడం జరిగింది. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి వస్తే ఈ కార్యక్రమాలన్నీ వారం రోజుల్లో చేస్తాను, ప్రత్యేక హోదా ఏ విధంగా చెప్పాడు అదే విధంగా మిగిలినవన్నీ చెప్పాడు. మద్యపాన నిషేధం అన్నాడు, అంగన్వాడీలకి జీతాలు పెంచుతా అన్నాడు, 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నాడు. ఏది వాళ్ళ వరకు చెప్పిన మాటల్ని అమలు చేయని పరిస్థితి. మాట తప్పను మడమ తిప్పను అనే దానికి వ్యతిరేకంగా ఇవాళ మాట తప్పుతూ మడమ తిప్పుతూ ఇవాళ పరిపాలన సాగించడం జరుగుతోంది. ఇవాళ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఏ రాజకీయ పార్టీకి లేని దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ వైఎస్ఆర్సీపీకి దాపురించింది. సొంత ఎమ్మెల్యేలని ఉద్యోగుల్ని బదిలీ చేసుకున్న విధంగా బదిలీ చేసుకునే దౌర్భాగ్యమైన స్థితిలో ఇవాళ వైఎస్ఆర్సీపీ నెట్టబడింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి సాక్షాత్తు సొంత పార్టీ పైన పట్టు కోల్పోయిన పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. రేపు ఎన్నికల తర్వాత, రేపు 2024 ఏప్రిల్లో జరిగే ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ భూస్థాపితం కాబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న నాయకులందరూ వలసపోయే పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా మిగిలిపోయే పరిస్థితి, వైఎస్ఆర్సీపీ భూస్థాపితం అయిపోయే పరిస్థితి మరొక 3 నెలల్లో ఏర్పడబోతా ఉంది. ఇవాళ తెలుగుదేశం, జనసేన కూటమి కనీసం 160 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని ఇప్పుడు అన్ని విధాలుగా సంక్షోభంలో ఉంది. ఆర్థిక సంక్షోభంలో ఉంది, సంక్షేమం సంక్షోభంలో ఉంది, అభివృద్ధి సంక్షోభంలో ఉంది. అన్నిటినీ గాడిలో పెట్టి మరలా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా, సంక్షేమం దిశగా పరుగులు పెట్టించడానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కృషి చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేసుకునేది మరలా ఒకటే, రేపు కదలిరా బహిరంగ సభకి వేలాదిగా మండపేట నియోజకవర్గం నుంచి తరలి వచ్చి మండపేటలో జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని ప్రజలందరూ. రాష్ట్రంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీరు మార్చుకోవాలని బ్లాక్ మెయిలింగ్ చేస్తూ డబ్బులు వసూలు చేసే నువ్వా మమ్మల్ని విమర్శించేది అని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రాప్తాడు శాసనసభ్యులు విమర్శించారు. అనంతపురంలోని రోడ్డు భవనాల అతిథి గృహం నందు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాము భయపెట్టింది జగనన్న ఇళ్ల నిర్మాణానికి, మాతో డబ్బులు తీసుకుని మధ్యప్రదేశ్ వాళ్ళు మోసం చేశారని, అందుకే వారిని తీవ్రంగా హెచ్చరించాల్సి వచ్చిందని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. సిపిఐ పార్టీని రామకృష్ణ అమ్ముకుంటున్నారని, తనతో కూడా చందాలు తీసుకున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీకి తోక పార్టీగా రాష్ట్ర సిపిఐ తయారైందని, రామకృష్ణ అలా మార్చేశారని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. రాప్తాడు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు తాను ఈ 5 ఏళ్లలో చేశారని, రామకృష్ణ ఈ జిల్లాకు శాసనసభ్యులుగా గతంలోనే ఉంటూ ఏమి చేశారని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిలదీశారు. ఒక పెద్ద మనిషిగా ఒక అడ్వాన్స్ ఇచ్చినటువంటి సంస్థ
జగనన్న కాలనీ నిర్మాణానికి, ఇంకొకడు అడ్వాన్స్ తీసుకున్నటువంటి ఫర్ము. ఇక్కడ నుంచి లేబరు వాళ్ళు వెళ్ళిపోయినారు. 120 మంది నుంచి ఉన్న వాళ్ళు 9 మంది దాకా 9 మంది మిగిలిన 9 మంది పని చేస్తున్నారు. ఆ 9 మందికి కూడా ఈ షాన్వి ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినారయ్యా, మేము 55 లక్షలు పేమెంట్ ఇచ్చినాము, మీరు కూడా వెళ్ళిపోతే మాకు డబ్బులు రావు, అతన్ని పిలిపించండి అని. అతన్ని రమ్మని చెప్పినాం, అడిగినాం, వస్తానా సార్ అని రావడంలే. సో ఇవన్నీ ఈ మధ్యలో ఈ సిపిఐ రామకృష్ణకి ఏమి అతనికి జబ్బేంది? సిపిఐ రామకృష్ణ కాంట్రిబ్యూషన్ ఏంది జిల్లాకి? ఇతను చంద్రబాబు బీజేపీతో పోతే ఇతను బీజేపీని గరుచుకొని పోతాడా రామకృష్ణ? చంద్రబాబు నాయుడు బీజేపీతో పోతాడు ఎలక్షన్కి, జనసేనతో బీజేపీతో. సిపిఐ రామకృష్ణ అతను తోక పట్టుకొని పోతాడా, నరేంద్ర మోడీ తోక పట్టుకొని పోతాడా? సిగ్గులేని జన్మ కాదా రామకృష్ణది? సిగ్గులేని జన్మ కాదా? అతనికి ఓట్లు వేసినారు అనంతపురం శాసనసభ్యునిగా. ఆత్మకూరు మండలంలోని మా గ్రామము మేము ఓట్లు వేసినాము. అనంతపురం రూరల్ మండలంలో అందరూ ఓట్లు వేసినారు. ఆ రోజు మీరు ఊరినే కాలనీలు వేపిస్తే మేము ఈరోజు ఆ కాలనీలు పట్టాలు ఇచ్చినాము. మీరు ఆక్రమించుకుంటే ఈరోజు వంకపురం బోకుల్లో మీరు ఆక్రమించి మీరు అమాయకమైన ప్రజలను తీసుకొస్తే వాళ్ళ పట్టాలు లేకున్నాం. వాట్ ఈస్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ రామకృష్ణ? నన్ను విమర్శించే స్థాయి రామకృష్ణకు ఉందా? చిన్న పార్టీకి ఒక పెద్ద లీడర్ అనుకుందాం. అతను ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు చేసిన, నేను ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు చేసిన. నా కాంట్రిబ్యూషన్ చెప్పుకోవడానికి 100 ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో పాడి రైతుల కోసం 20 కోట్ల రూపాయలు దాతల సహకారంతో మా డబ్బులు పెట్టి ఒక కోఆపరేటివ్ ఫెడరేషన్ డైరీ కట్టించినాము. నువ్వేం చేసినావు పాడి రైతులకు రామకృష్ణ? నువ్వు నా దగ్గర చందాలు తీసుకున్నావు. నేను కాంట్రాక్టర్గా ఉన్నప్పుడు నా దగ్గర కూడా వచ్చి చందాలు తీసుకున్నావు. హైదరాబాద్లో వెంకటేశ్వర లాడ్జ్ దగ్గర నేనుంటే వచ్చి నా దగ్గర చందాలు తీసుకున్నావు. ఈ నియోజకవర్గంలో దేశమంతా రాష్ట్రమంతా 2,15,000 ఇల్లు కడతా ఉంటే ఈ నియోజకవర్గంలో 1,90,000కే కడతాను. 35,000 నేను చేతి నుంచి చేసుకుంటానా? నీ కాంట్రిబ్యూషన్ ఏంది? నీకు ఓట్లు వేసిన వాళ్ళకు కూడా నేను కడతాను ఇల్లు. నువ్వు తెలుగుదేశం పార్టీకి తోక పార్టీగా మారి అదిగో పులంటే ఇదిగో తోకని చౌదరి కానీ అసం ఖాన్ చౌదరి మాల్దా ఎంపీ, మాల్దా అనే ప్లేస్ నుంచి కొన్ని వేల మంది వివిధ ప్రాంతాలకు కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ పోతారు. This fellow approached with an intention of cheating Shanu Enterprises. This fellow approached that MP and he has given a complaint. Shanu Enterprises వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు నబ్తాడ్ పోలీస్ స్టేషన్లో 55 లక్షల డబ్బులు మాకు రావాలనేసి. రామకృష్ణ తెచ్చిస్తాడా? దీన్ని సోషల్ మీడియాలో పెడుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, పరిటాల శ్రీరామ్ వీళ్ళంతా. వాళ్ళు తెచ్చిస్తారా 55 లక్షల రూపాయలు? రాప్తాడులో ఇళ్ల నిర్మాణం కోసం ఇచ్చినవి. రాప్తాడు ప్రజలంతా గమనిస్తున్నారు. రాప్తాడు గ్రామంలో ఇళ్ల నిర్మాణం కోసం ఇచ్చిన 55 లక్షల అడ్వాన్స్ తీసుకొని ఒక సంస్థ పారిపోతే వాళ్ళకు మద్దతుగా సిపిఐ రామకృష్ణ, వాళ్ళకు మద్దతుగా పరిటాల శ్రీరాము. రాప్తాడు ప్రజలు గమనిస్తారు ఇవన్నీ. మొన్ననే లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు మాట్లాడినాడు 2,000 కోట్లని. ఎప్పుడు అనంతపురం జిల్లాలో ప్రాజెక్టుల సందర్శన పేరుతో వచ్చినప్పుడే ప్రకాష్ రెడ్డి అనేవానికి 2,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి అని నేను ఆ రోజు మాట్లాడినా. 50 కోట్లు ఇస్తే తెల్లకాయతం మీద వైట్ పేపర్ 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద సంతకం పెడతానా, 50 కోట్లు ఇస్తే మీకే రాసిస్తా మొత్తం కూడా. మీరు చెప్తున్న సోకాలు 2,000 కోట్ల ఆస్తి మీరు ఎక్కడెక్కడ ఉన్నాయని రాసుకొని రండి, నేను నా భార్య నా 2 పిల్లలు కూడా సంతకాలు పెట్టిస్తామని చెప్పిన. సిగ్గు రాలే? ఎవరు తెలుగుదేశం వాళ్ళు దాని తర్వాత రెస్పాండ్ కాలే. ఈ జిల్లాలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్యే కానీ, మాజీ ఎంపీలు కానీ ఎవరు దాని మీద రెస్పాండ్ కాలే మళ్ళీ మరుసటి రోజు. ఎందుకంటే అది అబద్ధాలని తెలుసు. అబద్ధాలను వాళ్ళే ప్రూవ్ చేసుకుంటానట్లుగా మళ్ళీ నిన్న 500 కోట్లకు ఇచ్చినాడు జ్యోతి. మరి 1,500 కోట్లు కాకెత్తకపోయిందా? ఈ 1,500 కోట్లు కాకెత్తకపోయిందా? చంద్రబాబు నాయుడు తీసుకున్నాడా? లోకేష్ తీసుకున్నాడా? మళ్ళీ ఎవరు తీసుకున్నారు? ఆ రోజు 2,000 కోట్లకు చెప్పి కారు కూతలు కూసింది మీరే. నోట్లో అశుద్ధం పెట్టుకొని మాట్లాడేది మీరే, అబద్ధాలు మాట్లాడేది మీరే. ఆ రోజు 2,000 కోట్లు ఆస్తేనే ఈరోజు 500 కోట్లు మాట్లాడుతుండేది కూడా మీరే. మరి 1,500 కోట్లు యాడిపోయింది? పోనీ 500 కోట్లు కానిలే, ఇప్పుడు కూడా అదే మాట అదే చెప్తా ఉన్నా.
బ్లూ పెన్ ఇమ్మా. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద సంతకం పెట్టిస్తా. ఎక్కడ పెట్టాలో నాకు తెలియదు, ఎక్కడ పెట్టాలో. 100 రూపాయల స్టాంప్ పేపర్ సంతకం పెట్టిస్తాన్నా. గుద్దల దమ్ముంటే రండి. 50 కోట్లకి ఇస్తా. 500 కోట్ల మీరు చెప్తున్న సోకాలు రాస్తే 450 కోట్లు తీసుకురండి. మా నియోజకవర్గంలో 96 పంచాయతీలు ఉన్నాయి. అనంతపురం జిల్లాలో చిరుధాన్యాల సాగును విస్తృతంగా పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆర్టీటీ ఎకాలజీ డైరెక్టర్ మల్లారెడ్డి తెలిపారు. ఇవాళ ఎకాలజీ సెంటర్ లో పలు స్వచ్ఛంద సంస్థలు చిరుధాన్యాల సాగుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంత చిరుధాన్యాల పండుగ 2024 నిర్వహణను ప్రకటించాయి. ప్రభుత్వ శాఖలు మరియు 18 ఎన్జీఓలు ఆర్గనైజింగ్ పార్ట్నర్లుగా చేరాయి. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో 100 ఏళ్ల క్రితమే చిరుధాన్యాల సాగు జరిగిందని చెప్పారు. ఈ పంటలతో అవినాభావ సంబంధం ఉందని ఆయన తెలిపారు. అనంతపురం జిల్లాకు మిల్లెట్స్కు వందల సంవత్సరాల సంబంధం ఉందన్నమాట. నిజంగా వేల సంవత్సరాల సంబంధం ఉంది. అనంతపురం జిల్లాలో వ్యవసాయం అంటూ ఎప్పుడో పుట్టింది. ఏం చెప్పారంటే పుట్టినప్పుడు ఇక్కడ వ్యవసాయం అనేది మిల్లెట్, పల్సెస్, చిరుధాన్యాలు, పప్పు దినుసులు, ఈ 2 ద్వారానే ఇక్కడ వ్యవసాయం అనేది మొదలైందన్నమాట. మనం అందరం ఇప్పుడు కూడా వింటుంటాం, ఆ కాలంలో మేము ఇట్లాంటి పంటలు పెట్టేవాళ్ళము, అవి తినేదాని వల్లే మేము చాలా బాగా ఆరోగ్యంగా గట్టిగా ఉన్నాము, బలంగా ఉన్నాము అని కూడా మనం వినేవాళ్ళం. అయితే మధ్యలో ఏమైందంటే ఈ గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఆహార పంటలకు ప్రాధాన్యత తగ్గిపోయి వ్యాపార పంటలు ఎక్కువ రావడం అనేది జరిగింది. ఆ సందర్భంగా మనకి ఎక్కువగా ఆయిల్ సీడ్స్ ప్రమోట్ చేయడం వల్ల ఎక్కువ వేరుశనగను ఎక్కువ మనం తీసుకురావడం అనేది జరిగింది. నవధాన్యాలు అంటే ఒకటే పొలంలోనే మనకు 8-9 రకాలైనటువంటి ధాన్య పంటలు 2 రకాలుగా ఉంటాయి. దాంట్లో చిరుధాన్యాలు ఉంటాయి, తర్వాత పప్పు దినుసులు కూడా ఉంటాయి. అదే దాంట్లోనే స్వల్పకాలికంగా వచ్చేటివి 70-80 రోజులకు 90 రోజులకు వచ్చేటివి ఉంటాయి, 140-150 రోజులకు వచ్చేటివి ఉంటాయి అన్నమాట. ఆహారం కావాలా, ఆహార భద్రత ఉండాలా అనేటువంటి ఉద్దేశంతోనూ నవధాన్య సిస్టమ్ అనేది 100 సంవత్సరాలుగా ఇవాల్వ్ అయిందనమాట. మరి నల్లరేగడి నెలల్లో ఎట్లా ఉండాలా, ఎర్ర నెలల్లో ఎట్లా ఉండాలా, తూ నెలల్లో ఎట్లా ఉండాలా, ఇసుక నెలల్లో ఎట్లా ఉండాలా, లోతు లేని నెలల్లో ఎట్లా ఉండాలా, ఇవన్నీ కూడా డిఫరెంట్ రకాలుగా నవధాన్యాల చుట్టూనే మన పంటల విధానం అనేది ఉన్నింది. అయితే దురదృష్టవశాత్తు గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత మన పాత పద్ధతులు ఏమున్నాయో అవన్నీ కూడా మనం పక్కన పెట్టేసి కొత్త పద్ధతుల్ని అమెరికా వాళ్ళు చేసేటువంటి వ్యవసాయ విధానాన్నే మనం గుడ్డిగా అనుకరించడం వల్ల మనకు చాలా అరిష్టాలు కూడా జరగడం అనేది జరిగింది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మనం ఏ విధంగా రివైవ్ చేయాలని చెప్పని ఆలోచన చేయడం అనేది జరిగింది. కొంతమంది మేము స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికే దగ్గర 15-20 ఏళ్ళ నుంచి కూడా దీన్ని చెప్తున్నాం. ఈవెన్ వేరుశెనగ ఉన్నప్పుడు కూడా మేము చెప్తున్నాము, పంట మార్పిడి చాలా అవసరము. పంట మార్పిడే కాదు, పంటల్లో వైవిధ్యం కూడా చాలా అవసరం అనేటువంటి ఉద్దేశంతో చాలా సంస్థలు పనిచేస్తున్నాయి. మేము కూడా ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ తరఫున గత 15-16 సంవత్సరాలుగా ఎక్కువ మిల్లెట్స్ని, మైనర్ మిల్లెట్స్ని కూడా ఎక్కువ ప్రోత్సహించడం అనేది జరుగుతుంది. మామూలుగా మిల్లెట్స్ అంటే సద్దలు, జొన్నలు, రాగులు సాధారణంగా అందరికీ అందుబాటులో ఈ మధ్య ఉన్నటువంటివి. బట్ వాటికి అదనంగా కొర్రలు కానివ్వండి, సామలు కానివ్వండి, అండుకొర్రలు కానివ్వండి, అరికలు కానివ్వండి, ఇట్లాంటివి 4-5 రకాలైనటువంటివి కూడా ఉన్నాయి. వాటిని కూడా మళ్ళీ మనం రివైవ్ చేస్తే బాగుంటుంది అని చెప్పినటువంటి ఆలోచన రావడం జరిగింది. ఇటువంటి ఆలోచన రావడానికి చాలామంది ప్రేరణ కూడా ఉంది. దీన్ని కొంచెం మనం మార్కెట్లోకి కూడా తీసుకొని పోవాలా, రైతులు కూడా వినియోగదారులు కావాలా అనేటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా దీన్ని పెట్టడం అనేది జరిగిందనమాట. ఈ విధంగా పెట్టడానికి చాలా సంస్థలు ముందుకు రావడం జరిగింది. ఇక్కడ ప్యాంప్లెట్లో వాళ్ళ గుర్తులన్నీ కూడా పెట్టడం అనేది కూడా జరిగింది. మీ అందరి సహకారాన్ని కూడా నేను కోరుతూ నా తొలి పలుకులు నేను ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమీ ఉండవు, అంటే ఏది దొరికినా అక్కడ తినే వస్తువు మిల్లెట్స్ ఉంటుంది. ప్లస్ మిగతా రైతులు కానీ వాళ్ళు తినడం లేదు. సో వాళ్ళే మళ్ళీ తినేటట్టు చేయాలి అని ఒకప్పుడు ఎప్పుడో 40 ఏళ్ళు 50 ఏళ్ళ కింద తినేవారు. సో వాళ్ళే మళ్ళీ వాళ్ళ పంటని వాళ్ళు ఎలా ప్రాసెస్ చేసుకొని మళ్ళీ ఎలాగా వాళ్ళు తినాలి అనేది తెలియచేయాలని ఇది మెయిన్ ఉద్దేశం అనమాట. అందుకు అందరు ఎన్జిఓలు ఎవరైతే వాళ్ళు రైతులతో పనిచేస్తున్నారో వాళ్ళని తీసుకొచ్చి ఇలా ఉంటుంది అని చూపిస్తారనమాట.
అలాగే మేము పనిచేసే ఏరియాలో మేము కొంతమంది హైదరాబాద్ లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లి తమ కుమారుడి వివాహానికి రావాలని చంద్రబాబును ఆహ్వానించిన వైఎస్ షర్మిల పెళ్లికి వచ్చి తన కుమారుడిని ఆశీర్వదిస్తానని చంద్రబాబు నాయుడు అన్నారని షర్మిల అన్నారు.